నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, లేదంటే జాతీయ స్థాయిలో జరుగుతున్నట్టు లోక్సభ ఎన్నికలు, ఈ అన్ని అంశాలపై మాట్లాడేది, అదేవిధంగా ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు ప్రజలు, ఏ అంశాలు ప్రభావితం చేసాయి, ఇవన్నీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, తెలంగాణలో ఓన్లీ లోక్సభ, దేశమంతా ఒక లోక్సభ ఎలక్షన్స్, ఆంధ్రాలో లోక్సభ ప్లస్ అసెంబ్లీ రెండు కలిపి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తాయి, 17 లోక్సభ స్థానాల్లో ఏ అంశాలను చూసి ప్రజలు ఓటేసారు? ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు దీనికి పెద్ద తేడా లేదు, 4-5 నెలల్లోనే ఎన్నికలు వచ్చేసినాయి. ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా ఏమిటి? అప్పుడు ప్రభావితం చూసిన అంశాలు, ఇప్పుడు ప్రభావితం చూసిన అంశాలు, ఇట్లా మనం విశ్లేషించుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల పైన దేశవ్యాప్తంగా బీజేపీ వేవ్ ఉన్నది కాబట్టి ఆ ప్రభావం తెలంగాణ పైన కూడా కొంత పడింది. ఓకే. ఒకటి. రెండో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రెండో పరీక్షకి వాళ్ళు సిద్ధమయ్యి పరీక్షను ఎదుర్కొన్నారు, ఫలితాలు రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది, ముఖ్యంగా 6 గ్యారెంటీల గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం. దీంట్లో అన్ని హామీలు వెంటనే లోక్సభ ఎన్నికల ముందే అమలు చేయడానికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఒకటేమంటే వెంటనే ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవడం, రెండోది ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొదట అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి సౌకర్యం కల్పించారు. అయితే మహిళలకు మన దగ్గర ఒక ఉచితంగా ప్రయాణం చేయడం అనేది అసలు చాలా రేర్. అసలు ఎవరైనా కానీ బస్సుకు వెళ్ళాలన్నా, ట్రైన్కు వెళ్ళాలన్నా ఏదైనా కన్సెషన్ ఉంటే అది వేరు. ఇప్పుడు జర్నలిస్టులకు ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే రైల్లో 1/3 50% ఉంది, తర్వాత బస్సులో కూడా 1/3 కన్సెషన్ ఉంది. ఆ కన్సెషన్ ఉంటే దాన్ని అప్లై చేసుకోవడం, తీసుకోవడం అనేది ఒక కోణం అయితే, ఇక్కడ టోటల్గా ఫ్రీ. తెలంగాణలో నువ్వు ఏ మారుమూల ప్రాంతంకి వెళ్ళు, ఏ బస్సు ఎక్కినా కానీ వాళ్ళకి టికెట్ అనేది లేదు. ఎందుకు అది ప్రధానంగా చెప్తున్నాను అంటే, మన దగ్గర ఓటింగ్ పర్సంటేజ్ని చూస్తే మహిళలే చాలా సీరియస్గా ఓటింగ్కు హాజరవుతారండి. పురుషుల కంటే కూడా మహిళలే ఎక్కువ సీరియస్గా, వాళ్ళు ఇంట్లో వంట పనులు అవి ఇవి ఫ్యామిలీ కుటుంబ పరిస్థితులు అన్నింటినీ చూసుకొని టకటక వెంటనే వచ్చి పెద్ద పెద్ద భారీ క్యూలలో నిల్చొని ఓటింగ్కు పాల్గొంటారు. అయితే మహిళలకు ఇదన్ని కోణంలో దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏంటంటే మహిళల కోసం ఒక ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించారు. మహిళలంతా కూడా ఒక సైడ్ వేశారనుకోండి కాంగ్రెస్కి, పురుషుల్లో కూడా వేరే వేరే పార్టీలకు వేసి ఉండి కొంత కాంగ్రెస్ కూడా పడి ఉంటే మెజారిటీ ఓట్స్ కాంగ్రెస్కి పడతాయి మహిళల ఓట్లు అనేది ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేశాను. అదేవిధంగా ప్రభుత్వంలోని ముఖ్యము లేకపోతే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకుల అంచనా కూడా ఏంటి అంటే, ఎవరైతే సీరియస్గా ఓటింగ్కు పాల్గొంటారో వాళ్ళకే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాము, వాళ్ళకే ఇది ఇచ్చాము. తర్వాత ఇది ఒక కోణం అయితే, ఇంకొక కోణంలో చూస్తే అర్బన్ ఓటర్స్ అండ్ రూరల్ ఓటర్స్ ఏంటంటే చాలా సీరియస్గా వాళ్ళు నాకు ఒక ఓటు హక్కు ఉంది, నా హక్కు అనే ఒక భావనతో వాళ్ళు వచ్చి పొలం పనులు కూడా వదులుకొని వచ్చి క్యూలో నిలబడి ఓటేస్తారు కదా. అదే అర్బన్ ఓటరు టోటల్గా నిర్లక్ష్య ధోరణి, తర్వాత హాలిడేస్ వస్తే ఫ్యామిలీస్ని తీసుకొని టూర్లకు వెళ్ళడము, కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ చూడండి మీరు, ఆ టెంపుల్స్కి బారులు తీరుతారు, టూరిజం ప్లేసెస్కి వెళ్ళిపోతారు. ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తే బాగుంటుంది, అందరినీ అనట్లే నేను, కొంతమంది. అయితే అర్బన్ ఓటర్స్కి అంత సీరియస్నెస్ కనిపించదు ఇక్కడ, రూరల్ ఓటర్ మంచి ఓట్లు వేస్తారు. అయితే ఈ అన్ని కోణాల నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, మాకు ఈ ఎన్నికల్లో అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్సభ ఎన్నికల అనే ఒక పరీక్షకు వాళ్ళు ఎదుర్కొన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీకి అష్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే, మేము 10 నుంచి 14 సీట్లు మేము ఇక్కడ సాధించి మీకు
ఎంపీలను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అని చెప్పి అన్నారు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందా? రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వారికి ఇచ్చిన హామీ ఇక్కడ నిలబెట్టుకోగలడా అంటే నిలబెట్టుకునేవారేమో నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న కొన్ని లోపాలు, కొన్ని వాటి వల్ల స్వయంకృత అపరాధాల వల్ల వాళ్ళు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇంకా ముఖాముఖి పోటీ ఎవరితో వచ్చిందంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఓకేనా? అయితే ఈ బీజేపీ నిజంగా చెప్పాలంటే మనకు మొన్న జరిగిన 6 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే 8 స్థానాలకు వాళ్ళు పరిమితమయ్యారు. 8 స్థానాలకు పరిమితమైన వాళ్ళు మరి వెంటనే ఎలా మళ్ళీ 8 లోక్సభ స్థానాలు కైవసం చేసుకునే స్థాయికి ఎలా ఎదగగలిగారు? ఎందుకు పుంజుకున్నారు అంటే ఇది మనం దేశం నుంచి ఆలోచన, దేశవ్యాప్తంగా వచ్చిన మోదీ వేవ్, ప్రధాని మోదీ గారి వేవ్. ఇంకొక వైపు అయోధ్యలో రామాలయం నిర్మాణం, 500 సంవత్సరాలుగా పూజలు జరగని అయోధ్యలో పూజలు జరిపే ఏర్పాట్లు జరిగి మొన్ననే ఎన్నికలకు ముందు అయోధ్యలో ప్రతిష్టాపన జరిగింది. మోదీ గారు స్వయంగా పార్టిసిపేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ వెంటనే వేసినా, లేకపోతే ప్రముఖులు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, చివరికి రాహుల్ గాంధీ గారు కూడా అయోధ్యకు వెళ్ళొస్తా అన్నారు. తను కూడా సాంప్రదాయ దుస్తులు ధరించాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇది ఒక దేశవ్యాప్తంగా వచ్చిన ఒక సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ ఒకవేళ రాకుండా ఉండి ఉంటే మన ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా 10 నుంచి 14 సీట్లు కైవసం చేసుకొని సోనియా గాంధీ గారి దగ్గర తన మాట నిలబెట్టుకునేవారు. సో ఈ వేవ్ను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు కొంత వాళ్ళు సఫలీకృతం అయ్యారు. అంటే ఎలా అయ్యారు అంటే ప్రధానంగా ఈ యొక్క మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం. మహిళలు నిజంగానే మాకు ఇంత ఉచితంగా దూర ప్రయాణం, ఏదో సిటీలో కొంత తిరిగి వచ్చారు అంటే 15-20 రూపాయల టికెట్స్ కొనడం వాళ్ళకు పెద్ద కష్టమేం కాదు. దూర ప్రయాణం, ఖమ్మం, ఆదిలాబాద్ లాంటి దూర ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళకి సౌకర్యం కల్పించడం వల్ల వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు, టూరిజం ప్లేసెస్కి వెళ్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, చాలా టెంపుల్స్లో భక్తుల పెరిగింది, దానివల్ల మళ్ళీ టెంపుల్స్ యొక్క ఆదాయం కూడా పెరిగింది అని చెప్పుకొచ్చారు. సో అది ఆ విషయం ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ మోదీ గారి వేవు, మరోవైపు ముఖ్యమంత్రి గారు కొత్తగా అధికారంలోకి వచ్చినాక తాను తీసుకున్న నిర్ణయాలు. అయితే పోటాపోటీలో ఎంత ఎవరికి వచ్చే అవకాశం ఉందంటే బహుశా అందాదా ఇప్పుడైతే మనకు అంచనా ప్రకారం అయితే చూడండి, మీరు అన్నట్టు సతీష్ గారు 17 మన దగ్గర ఉన్న లోక్సభ సీట్స్లలో ఒకటి ఎంఐఎం హైదరాబాద్ స్థానం గురించి మళ్ళీ మనం మాట్లాడదాము. హైదరాబాద్ స్థానాన్ని పక్కన పెడితే మిగిలినవి 16. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వా నేనా అని జరిగిన పోటీలో, ముఖాముఖి జరిగిన పోటీలో 50% వచ్చేలాగా ఉన్నాయి. 8 కాంగ్రెస్కు, 8 బీజేపీకి వచ్చే అవకాశం. బీఆర్ఎస్కి ఏమీ రావు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే మీరు అడిగిన దానికి ఏంటంటే మెదక్ లోక్సభ స్థానంలో వాళ్ళు గట్టి పోటీ ఇచ్చారు, త్రిముఖ పోటీకి నిలబడింది. అయితే మెదక్లోనే ఎందుకు వచ్చింది, మరి మిగతా స్థానాల్లో ఎందుకు త్రిముఖ పోటీకి నిలబడలేకపోయారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 సెగ్మెంట్స్లలో 2 సెగ్మెంట్స్ ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటేమో హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రెండోదేమో కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో ఒకవేళ వాళ్ళు అనుకున్న విధంగా మెజారిటీ కనుక సాధించి మిగతా చోట్ల కూడా కొద్దిగా గొప్ప సాధిస్తే ఆ ఒక్క సీట్ గెలిచేందుకు అవకాశం ఉంది అని ఒక అంచనా, ఒక ఆశ. అంతకు మించి మనం ఏం చెప్పే అవకాశం లేదు. అదేవిధంగా నాగర్ కర్నూలు కూడా ఒకటి అంచనాలో పెట్టుకున్నారు, ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేయడం, అది కూడా ఒకటి త్రిముఖ పోటీ ఇచ్చింది. మిగతా చోట్ల కనీసం త్రిముఖ పోటీలో కూడా నిలబడలేకపోయింది బీఆర్ఎస్. అంటే ప్రజలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఇక అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు బీఆర్ఎస్ని. మొన్ననే కసి చూపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే భూస్థాపితం చేశారో అంత కసిగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొని చేశారు.
అదేవిధంగా ఇక్కడ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆ విధంగా వచ్చింది. మొత్తం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల వరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలేదు. రెండో పర్యాయం వాళ్ళు గెలిచిన తర్వాత ప్రజల్లో వచ్చింది. అయితే వాళ్ళు చేపట్టలేదా అంటే మంచి స్కీమ్స్ చేపట్టారు. మీరు రైతు బంధు అనేది మామూలు విషయం కాదు. మీకు ఉపయోగపడింది. సతీష్ గారు, దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశమైంది. అంతేందుకండి, మన కేంద్ర మంత్రులు హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కానీ రైతు బంధు స్కీమ్ను ఆశ్చర్యపోయారు. మీరు ఎలా ఇస్తున్నారు అన్నారు. తర్వాత రైతు బీమా, అంతేందుకంటే ఉచిత విద్యుత్ ఎక్కడైనా ఉందా దేశంలో? రైతులకు వ్యవసాయం కోసము ఉచిత విద్యుత్ అనేది ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే జై జవాన్ జై కిసాన్ అన్నారు. జై కిసాన్ అని కేసీఆర్ గారు కిసాన్లను అంటే రైతులను ఆదుకునే ప్రయత్నం చేశారు. మంచి మంచి స్కీమ్స్ టేకప్ చేశారు. కానీ ఎక్కడ మరి గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక గ్యాప్ అనేది వచ్చింది. అది మొత్తం బెడ్సి కొట్టింది. ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేసినా కానీ అసలు అందుబాటులో లేరు. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండరు, మంత్రులు అందుబాటులో ఉండరు. ఉన్న మంత్రులు కూడా ఏమని చెప్తారు, ముందే నీకు మళ్ళీ ఎవరికి చెప్పకుండా నాకు చేతిలో ఏం లేదు, అంతా ఆ నలుగురు చేతిలోనే ఉంది అని అంటారు. ఇప్పుడు అనేక రకాల జోక్స్ కూడా వచ్చాయి. హోంమంత్రి గారు చెప్తే ఒక సిఐ లెవెల్ కూడా వినరు అనే స్థాయిలో వచ్చింది. అప్పుడు హోంమంత్రులు అంటే ఒక టీవీ కనిపించేది, వాళ్ళ రాజా టీవీ కనిపించేది. అదే హోమ్ మినిస్టర్ అంటే ఇలా ఉండాలి అనేవాళ్ళు. ఎవరు అంత పెద్ద పోర్ట్ఫోలియో పొజిషన్ అనుకునేవారు. మీకు గతంలో వసంత నాగేశ్వరరావు కానీ, మాధవరెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకా జానారెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ వాళ్ళంతా కూడా హోమ్ మినిస్టర్స్ అంటే ఇట్లా ఒక చెంబట అనుభవించిన ఆ స్టేజ్లో నుంచి ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేసుకున్న అంటే ఒక పర్టికులర్గా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను తప్ప వారిని మనం మహమూద్ అలీ గారు మంచి వ్యక్తి, మనం ఆయన క్లెయిమ్ లేదు. కానీ చెప్తున్నాం మనం ఇక్కడైతే జరిగింది ఏమిటి అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక విపరీతమైన గ్యాప్ అనేది ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని కొంతమంది కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారట. సార్ ఇట్లా ప్రజలకు మీకు మధ్య ఒక గ్యాప్ అనేది, ఒక అగాధం అనేది కనిపిస్తుంది సార్ మరి అని చెప్పి కొంతమంది చెప్పారు. చెప్తే అప్పుడు దానికి కేసీఆర్ గారు ఏమన్నారంటే, అవును నేను ప్రజల్లోకి వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది, యంత్రాంగం అనేది ఉంది కదా. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చీఫ్ సెక్రటరీ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, లేకపోతే ఎస్పీలకు ఆర్డర్స్ ఇస్తారు. కలెక్టర్స్ కింది లెవెల్లో ఉన్న యంత్రాంగం వరకు అది సర్క్యులేట్ అవుతున్నది కదా. అయినప్పటికీ మరి నా మీద ఎందుకు వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత, గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది అని చెప్పి అని అంటారు. ఎన్ని చేసినప్పటికీ మీరు పని అయినా కాకున్నా కానీ ప్రజలకు ఎప్పుడు కానీ అందుబాటులో ఉండాలి. ఇదే విషయంలో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి. సతీష్ గారు 1923వ సంవత్సరంలో అంటే 100 years బ్యాక్ విషయాన్ని నేను చెప్తున్నాను. 100 సంవత్సరాల క్రితం నిజాం ప్రభు 7వ నిజాము మనకి జూబ్లీ హాల్ కన్స్ట్రక్షన్ చేశారు. జూబ్లీ హాల్ ఎందుకు జూబ్లీ హాల్ కన్స్ట్రక్షన్ చేశారు అంటే ప్రజల నుంచి విన్నపాలు తీసుకోవడానికే జూబ్లీ హాల్ కన్స్ట్రక్షన్ చేశారు. అది పర్పస్ అదే, కన్స్ట్రక్షన్ చేయడానికి. టౌన్ హాల్ కింద వాడుకున్నారు ప్రజలు. సో ప్రజలకు ప్రభు అనేవాడు అందుబాటులో ఉండాలి, లేకపోతే రాజరిగా. మరి నిజాం అంటేనే నిరంకుశ నిజాం అనే ఒక పదం మనం వాడతాము. అటువంటిది నిజాం కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే మనకు చరిత్రలో స్టోరీస్ ఉన్నాయి, చందమామ స్టోరీస్ కూడా వచ్చేవారు. ఒక ప్రజల్లో ఎవరికైనా ఏదైనా బాధ కలిగినా, ఏదైనా మాట్లాడాలనుకున్నా, ప్రభువుకి ఏదైనా చెప్పుకోవాలనుకున్నా కానీ గ్రామ శివార్లో ఉండే పెద్ద గంట కొట్టినట్లయితే వెంటనే భటులు వచ్చి ప్రభు గారు పిలుస్తున్నారు, రాజుగారు మేము వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పి తీసుకెళ్ళేవారు. ఇవన్నీ కూడా మనం స్టోరీస్లో చదువుకున్నాం, మనం అయితే చూడలే కానీ చెప్తున్నాం. తీసుకెళ్తే అప్పుడు ఏంటి నీ కష్టం ఏంటి, ఎందుకు గంట కొట్టావు అంటే నా సమస్య ఇలా ఉంది అని చెప్పి చెప్పుకున్నటువంటి.
సో ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఇందిరారెడ్డి గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. చేవెళ్ళలో ఆయన కూడా హోంమంత్రిగా చేశారు కదా. ఆయన నేను ఇద్దరం కలిసి ఒకసారి ఆయన నియోజకవర్గంలో పర్యటించాం. చేవెళ్ళ నియోజకవర్గంలో పర్యటించాను. నన్ను మాధవరెడ్డి గారిని ఇద్దరిని తీసుకెళ్ళాను. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరి పేరైనా ఆయన పిలుస్తాడు, పేరు పెట్టి పిలిచాడు. అంత మెమరీ పవర్. ఎక్కడైనా ఒక విలేజ్లో కార్ ఆపితే ఆయన చుట్టూ 10 మంది వస్తే 10 మంది పేర్లు పెట్టి పిలిచాడు. అయితే ప్రజలకు ఎట్లా ఉంటుందంటే, అయ్యో రైతుకు ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యే గారు తర్వాత మంత్రి గారు హోంమంత్రిగా చేసిన వ్యక్తి నన్ను పేరు పెట్టి పిలిచాడు అని ఒక తృప్తి. ఆయన శుభకార్యమైనా అశుభకార్యమైనా కానీ వాలిపోతాడు. అలా అంటే ఒక ప్రజలకు నేనున్నాను అనే ఒక భరోసా కల్పించడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ. సో అలా ఆయన రాజకీయాల్లో షైన్ అయ్యారు చాలామంది. సో అది ఒకటి మెయింటైన్ చేయాలండి రాజకీయ నాయకుడు అనేవాడు. ఖచ్చితంగా ఇది పాటించాలి. అది సమస్య తీరకపోయినా కనీసం ఒక మానసిక సంతృప్తి. వాళ్ళు కలిసినాం పాపం, వాళ్ళు కష్టపడలే కానీ కాలేదనుకుంటారులే కానీ, అంటే ఆ గ్యాప్ ప్రజలకు మినిస్టర్లకు మధ్యన ఆ ఒక్క కారణం చేతనే ఓడిపోయారంట. మేజర్ రీజన్ టీఆర్ఎస్ ఓడిపోవడానికి మేజర్ రీజన్ అంతే. ఇంకా వేరే స్కీమ్స్ విషయంలో మనం 100% మార్క్స్ వేయాల్సిందే వాళ్ళకి అంతే. సో ప్రజలకు కావాల్సింది తృప్తి. మళ్ళీ విషయం ఏంటంటే ఈ ఆత్మగౌరవం కోసం కేసీఆర్ మాట్లాడాడు, ప్రజల విషయంలో దాన్ని మర్చిపోయారు. తెలంగాణ ఆత్మగౌరవం మాట్లాడి మళ్ళీ ప్రజలు నేను ఏం చెప్పినా వింటారు, నేను చెప్పింది వినాలంటే దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. సో మొత్తం తెలంగాణలో యూత్ నిరుద్యోగులు వాళ్ళు కూడా చాలా అసంతృప్తికి గురయ్యారు. నిరుద్యోగులు కూడా చాలా అసంతృప్తికి గురయ్యారు. దాన్ని తట్టుకోలేని పరిస్థితి. తెలంగాణలో 17లో ఇప్పటివరకు అయితే 8 సీట్లు ఖచ్చితంగా బీజేపీకి, 8 సీట్లు కాంగ్రెస్కి వస్తాయనే జరుగుతున్నది. ఇంకా 1-2 మరి అటు ఇటు కావచ్చు. మీ దగ్గర అయితే కొంచెం క్లారిటీ. హైదరాబాద్ అనుబంధం ఎక్కువ. అయితే నేను హైదరాబాద్ లోక్సభ ఓటర్ని. నేను పుట్టి పెరిగింది కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీనే. మొదటి నుంచి కూడా హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ వాళ్ళు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే నియర్లీ 40 years. మీ ఓటకు వచ్చిన అక్కడ మజ్లిసే ఉంది మీకు? లేదు, నేను ప్రొఫెషన్లోకి వచ్చినాకనే మజ్లిస్. నేను 1986లో ప్రొఫెషన్లోకి వచ్చాను. 80లో వాళ్ళు ఉన్నారు, అప్పటికి 80లో ఉన్నారు. 84లో వచ్చాడు సలావుద్దీన్ ఓవైసీ. 84లో లోక్సభ సీట్ కైవసం. అంతకుముందు మీరు చెప్పిందేమో వాస్తవమే, కానీ ఆయన అంతకుముందు ఎమ్మెల్యే. లోక్సభ సీట్ అంతకుముందు కాంగ్రెస్ చేతిలో ఉంది. మొట్టమొదటిసారిగా 1984లో జరిగిన ఎన్నికల్లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గారు గెలిచారు. ఆయన కంటిన్యూగా 2004 వరకు ఉన్నారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ అప్పుడు ఫారిన్లో ఉన్నారు, లండన్. సో అసదుద్దీన్ ఓవైసీ గారిని పిలిపించి హైదరాబాద్ పిలిపించి, ఇంకా నువ్వు నా వారసత్వంగా నువ్వు ఉండాలి అని చెప్పి 2004లో ఆయన తీసుకొచ్చారు. మళ్ళీ ఎంపీగా గెలిచారు. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ స్థానాన్ని కాపాడుకోవాలని గెలవాలని చెప్పి బీజేపీ మొదటి చాలా సీరియస్గా ట్రై చేసింది. అయితే బద్దంబాల్ రెడ్డి గారు అండ్ ఆలే నరేంద్ర గారు వీళ్ళిద్దరే పాత నగరంలో ఒక అంటే హిందువులకి మనోధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి లీడర్లు అంటే ఎవరు అంటే వీళ్ళిద్దరే ఇప్పటికీ. అయితే ఇద్దరు కూడా ఇప్పుడు మరణించారు కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్ నాయకులు లేడు, ఆ గొడవలు లేవు కాబట్టి సామరస్యంగా నడుస్తున్నది, ప్రాబ్లం లేదు. సో హైదరాబాద్ సీట్ను కైవసం చేసుకోవడం అనేది మనం ప్రయత్నం చేస్తున్నారు 2004 నుంచి కూడా, కానీ అది ఇప్పటివరకు గెలవలేని పరిస్థితి ఉంది. అయితే బద్దంబాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 33,000 ఓట్ల తేడాతోని అక్కడ ఓడిపోవడం జరిగింది. బద్దంబాల్ రెడ్డి గారు 33 ఓట్లతోనే ఓడిపోయారు అంటే ఈ సీట్ను మనం ఖచ్చితంగా గెలవచ్చు అని చెప్పి వెంకయ్య నాయుడు గారు హైదరాబాద్ నుంచి పోటీ చేశారు. 96 కరెక్ట్. అయితే ఈ విషయంలో చాలామంది వ్యతిరేకించారు. ఎందుకంటే హైదరాబాద్లో గోల్కొండ సింహం అనే ఒక పేరు ఉన్న బద్దంబాల్ రెడ్డి గారిని కాదని వెంకయ్య నాయుడు గారు అక్కడ బీజేపీ అగ్రనాయకులతో
అగ్రనాయకత్వంలో ఉన్నారు కాబట్టి తను వచ్చి ఇక్కడ పోటీ చేయడం పట్ల హిందువులలోనే చాలామంది వ్యతిరేకించారు. అంటే డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అంటే మన ఓల్డ్ సిటీలో ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే బాలరెడ్డి గారిని కాదని మనం వెంకయ్యనాయుడు గారికి ఎలా ఓటేస్తామని చెప్పి చాలామంది ఓటింగ్కు పాల్గొనలేదు. కొంతమంది వేరే వేరే పార్టీస్కి కూడా ఓట్లు వేయడం జరిగింది. అప్పుడు వెంకయ్యనాయుడు గారికి వీరికి మధ్య జరిగిన ఎంఐఎంకు మధ్య జరిగిన పోటీలో 33,000 కాస్త 70,000కి పెరిగింది. గ్యాప్ పెరిగింది. అసలు నిజంగా అప్పుడే బాలరెడ్డి గారు పోటీ చేస్తే ఎలా ఉండేది అనేది మనం చెప్పలేం, కానీ అది డిఫరెంట్గా ఉంటుందేమో. అయితే వెంకయ్యనాయుడు గారు పోటీ చేయడాన్ని చాలామంది అప్పుడు డైజెస్ట్ చేసుకోలేక ఒప్పుకోలేక ఆ తర్వాత మళ్ళీ బాలరెడ్డి గారు పోటీ చేయడము. ప్రతి సంవత్సరం కూడా మజ్లిస్ పార్టీ యొక్క ఓటింగ్ అంటే మెజారిటీ అనేది పెరుగుతూ వస్తుంది. చివరికి ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే 2,30,000కి వెళ్ళిపోయారు. క్రమేణా పెరుగుతున్నది. ఎందుకు పెరుగుతున్నది అంటే దానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఓల్డ్ సిటీలో హిందువులంతా కూడా ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవడం, మైగ్రేట్ అయిపోవడం, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం. అమ్మిన వాళ్ళు మళ్ళీ హిందువులు కొనరు, ఇంకా అక్కడ మళ్ళీ కొనాల్సింది ముస్లిమ్సే కొనాలి. సో అక్కడ మళ్ళీ అడిషనల్గా కొన్ని ఓట్స్ యాడ్ అవుతాయి. తర్వాత కొన్ని చెరువులు అవి కూడా కబ్జాలకు గురై కూడా కొంత మళ్ళీ వాళ్ళ పెరుగుతా ముస్లిమ్స్ ఓట్స్ ఓటింగ్ పెరుగుతూ ఉన్నది. ఇదొకటి అయితే, రెండోది ఏంటంటే మన హిందూస్లలో ఓట్లు 3 రకాలుగా విభజనకు గురవుతుంది. ప్రతిసారి ఏమవుతుందంటే ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్, ఇంకోవైపు టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్. ఆ తర్వాత టీడీపీ మొత్తం కనుమరుగైపోయింది కాబట్టి టీఆర్ఎస్. ఈ రకంగా ఓట్లు అనేది స్ప్లిట్ అవుతూ వాళ్ళకి ఎంఐఎంకి మెజారిటీ పెరుగుతున్నాయి. మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా కొండా లక్ష్మారెడ్డి అనుకుంటా కేవలం మజ్లిస్ని గెలిపించడానికి పోటీ చేసినట్టుగా అనిపించింది 3-4 సార్లు. అంటే ఇది కాంగ్రెస్ నుంచి 3 లక్షల ఓట్లు 2 లక్షల ఓట్లు కాంగ్రెస్ తీర్చుకుంటే మదంబారెడ్డి 33,000తో ఓడిపోయినప్పుడు కొండ లక్ష్మారెడ్డికి 2 లక్షల ఓట్లు వచ్చాయి. మీరు ఫలితాలు వెలువడిన తర్వాత ఈ 3 పార్టీల వచ్చిన మెజారిటీ ఓట్స్ అన్ని కౌంట్ చేస్తే, ఓట్లు అన్ని కౌంట్ చేస్తే ఎంఐఎం కంటే ఎక్కువ ఉంటుంది. అన్ని ఒకటే బీజేపీకి పడుంటే పడుంటాయి, కాంగ్రెస్కి వచ్చినాయి లేదంటే టీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు బీజేపీకి వచ్చినాయి కలిపితే ఎంఐఎం కంటే ఎక్కువ ఉంటాయి. ఇది స్ట్రాటజీ. అయితే ఈ దశలో అనూహ్యంగా మాధవీలత గారు తెరపైకి వచ్చారు. అసలు ఎవరి మాధవీలత అనే చర్చ కూడా జరిగింది. బీజేపీలోనే అసలు చాలామంది తెలియదు మాధవీలత అంటే ఎవరు అనేది. మరి ఆమె టికెట్ ఎలా తెచ్చుకున్నారు అంటే దీని వెనుక కొంత స్టడీ చేయడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఇందులో కీ రోల్ ప్లే చేసింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆమెకు లాస్ట్ ఇయర్ అంటే 2023 సెప్టెంబర్లోనే ఒకసారి ఆమెతో చర్చలు జరిపినప్పుడు ఏమన్నారంటే, నువ్వు సైలెంట్గా వర్క్ చేసుకో, నీకు టికెట్ ఇస్తామా లేదా అనేది ఇప్పుడే మేమేం కన్ఫర్మ్ చేయము, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు మాత్రం కేంద్రంలో మంచి పొజిషన్ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం, మీరు మాత్రం ఓల్డ్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, తిరగండి అని చెప్పారు. అప్పటి నుంచి ఆమె ఏం చేశారంటే, ఆమెకు ఆల్రెడీ విరంచి హాస్పిటల్కు ఆమె సిఎండి కాబట్టి విరంచి హాస్పిటల్కి కొంతమంది పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ చేయించడం, ఓల్డ్ సిటీలోని మహిళలకు ముస్లిం మహిళలను కలుసుకొని మీరు ఇది చేయించుకోండి, ఆపరేషన్స్ చేయించుకోండి, ఎక్కువ సంతానం అవుతే మీరు ఆర్థికంగా మీకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వాళ్ళతో సమావేశమై ఎడ్యుకేట్ చేయడము. దాంట్లో 10 మందికి చెప్పినప్పుడు ఒకరిద్దరు వచ్చినా సరే అని చెప్పేసి ఆమె తిరగడము, ఆ విధంగా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. నాకు తెలిసి ఆమె ఇప్పటి వరకు అంటే సంతానం లేకుండా చేయించిన ట్రీట్మెంట్స్ ఒక 1000 పైనే ఉంటాయి. కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఆపరేషన్స్ ఆమె చేయించారు, ఒక 1000 పైగానే ఉచితంగా వాళ్ళ హాస్పిటల్కి తీసుకొచ్చి చేయించారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళతో సమావేశాలు గ్రూప్ మీటింగ్స్ పెట్టారు, అదంతా కూడా వర్కౌట్ చేశారు. తర్వాత ఆమె యాక్చువల్గా సంతోష్ నగర్ కాలనీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత
పార్టీ కూడా ఏమంటే ఈమె బాగా వర్క్ చేస్తున్నారు, సీరియస్నెస్ ఉంది, తిరుగుతున్నారు, వాగ్ధాటి ఉంది, అనూహ్యంగా అంటే అటు ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిటిపైన ఆమెకు కమాండింగ్ ఉంది, ధైర్యం ఉంది, తిరగలుగుతున్నది. 10 మంది వచ్చి ఆమెను క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పగలిగే పరిస్థితి ఉందని చెప్పేసి ఆమె వైపు దృష్టి సారించి ఫైనల్గా ఆమె పేరుని తీసుకొచ్చారు. అయితే ఆమెనే ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే అసలు బీజేపీలో నాకు సభ్యత్వమే లేదని కూడా చెప్పారు. ఇది వాస్తవం కూడా. అయితే పార్టీ ఆ విధంగా ఆమెను గుర్తించి ప్రోత్సహించారు. ఆమె నువ్వా నేను పోటీకి దిగారు. చివరికి పోలింగ్ రోజు కూడా అసదుద్దీన్ ఓవైసీ, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గారు అండ్ మాధవీలత గారు ఇద్దరు ఎదురెదురు పడినప్పుడు కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. స్లోగన్స్ ఇచ్చుకోవడం జరిగింది ఒకరికొకరు. తర్వాత పోలీసులు సంయమనంతో మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా నచ్చేపి అక్కడి నుంచి పంపించడం జరిగింది. అలా పోలీసులు కూడా మంచి పాత్ర ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ ఓవైసీ అంతకుముందు ఎప్పుడు కూడా హిందువుల పెళ్లిళ్ళకు పోకపోతుండే, గుడిల వైపు పోకపోతుండే, ఈ హిందువులు తినేటువంటి ఇడ్లీ దోశ టిఫిన్ సెంటర్లకు ఎప్పుడు పోయినటువంటి దాఖలాలు లేవు. కానీ తొలిసారి అట్లా వెళ్ళిండు అనేటువంటిది ఒక చర్చ. మీరు అక్కడ 30-40 ఏళ్ళుగా చిన్నప్పటి చూస్తున్నటువంటి వ్యక్తిగా, జర్నలిస్ట్గా అది నిజమే అంటారా? నిజంగా కొంత మేరకు అది వర్కౌట్ చేసుకున్నాడా? లేదంటే జైబీమ్ అనే కొంత దళితుల్ని తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నము? మీరు చెప్పినన్ని వాస్తవము. అడిషనల్గా నేను ఇంకో పాయింట్ చెప్తా. వాళ్ళు ఎన్నికల ముందు ఎప్పుడు అసలు పాదయాత్రలు చేయరు. అచ్చా, నేరుగా పబ్లిక్ మీటింగ్ పెడతారండి. సాయంత్రం పబ్లిక్ మీటింగ్ పెట్టేస్తారు, గ్యాదర్ అవుతారు, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్ పెట్టేస్తారు. వాళ్ళ ఏరియాస్లో ఉండే ఏజెంట్స్కి, ముఖ్యమైన ఏజెంట్స్తోనే వాళ్ళు కంటాక్ట్ ఉంటుంది తప్ప రేయిం వాళ్ళు రాత్రి పగలన్నాక అసదుద్దీన్ ఓవైసీ గారు ఈసారి పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ముస్లిమ్స్ పాదయాత్ర ఇంటింటికి వెళ్ళారు. తను ముఖ్యంగా ఏంటంటే ఓటింగ్కు రావాలని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు హిందువులంతా వన్ సైడ్ ఓటింగ్కి అటెండ్ అవుతే ముస్లిమ్స్ సంఖ్య తగ్గిపోయి ఓటింగ్కు రాకపోతే అప్పుడు ఫలితం డిఫరెంట్గా ఉంటుంది. ఆ జాగ్రత్త కూడా ఆయన తీసుకున్నారు. ఈసారి బాగా పాదయాత్ర చేశారు, పాదయాత్ర చేశారు, చెమటలు పట్టేలాగా తిరగాల్సిన పరిస్థితి మాధవీలత గారు తీసుకొచ్చారు. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఏదైనప్పటికీ ఫలితం వెలువడిన తర్వాత కూడా 2 వర్గాల వాళ్ళు, అటు హిందువులైనా ముస్లిమ్స్ అయినా కానీ సంయమనంతో ఉంటేనే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే మిగిలిన 17 లోక్సభ స్థానాల పైన కూడా పడినట్టుంది. 16 లోక్సభ స్థానాలు హైదరాబాద్ ఉండేటువంటి వచ్చింది, ఉపయోగపడింది. ఒక ఓల్డ్ సిటీలో ఒక సెంటిమెంట్ రైజ్ అయిందని ఒక టాక్ వచ్చింది. మనం మన పొలిటికల్ వాయిస్ ఒక ఛానల్ ద్వారా మనం ప్రజలకు ఇక్కడ అప్పీల్ చేయాల్సింది ఏంటంటే ఫలితాలు వెలువడిన తర్వాత మీరు సంయమనంతో ఉండాలి. ఎవరు వచ్చినా సరే, అటు ఎంఐఎం వచ్చినా బీజేపీ వచ్చినా మనకు కావాల్సింది ఏంటండి అంటే అభివృద్ధి జరగాలి. పాత నగరంలో ఇంకా అభివృద్ధి జరగాలి, ప్రజా సంక్షేమం జరగాలి. అండ్ పార్క్స్ లేవు. ముఖ్యంగా మీకు హైదరాబాద్లో ఎక్కడైనా ఒక వెంచర్ చేస్తున్నారంటే ప్రార్థనా మందిరానికి స్థలం కేటాయించాలి, పార్కుకు స్థలం కేటాయించాలి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండాలి అని ఇట్లాంటి రకరకాల కొన్ని నిబంధనలు ఉంటాయి. పాత నగరంలో అట్లాంటివి ఏమి ఉండవు. కడుతూనే ఉన్నారు, ఎక్కడ పార్క్స్ ఉండవు, పార్కులు అన్ని నాలాలు ఉండవు. సో ఇది అంటే మంచి ఆక్సిజన్ ఇవన్నీ కావాలంటే లంగ్ స్పేస్ అనేది ఉండాలి, ఓపెన్ ప్లేసెస్ ఉండాలి. తర్వాత మెట్రో లేదు, ఓల్డ్ సిటీకి మెట్రో లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య అనౌన్స్ చేశారు ఏమనంటే చంద్రాయనగుట్ట మీదుగా ఎయిర్పోర్ట్ వరకు నేను మెట్రోను ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. దానికి మజ్లిస్ ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడవాలని కూడా ఒప్పించడం జరిగింది. సో ఫలితం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మనకు ఓల్డ్ సిటీ అభివృద్ధి జరగాలి, రోడ్ వైడనింగ్ జరగాలి. రోడ్ వైడనింగ్స్ లేవు, చిన్న ఇరుకిరుకు సందులు జరగాలి. ఓల్డ్ సిటీ అనేది ఆ పేరు ఓల్డ్ సిటీ అనే పేరు వై న్యూ సిటీ అనే విధంగా రావాల్సిన అవసరం ఉంది.
ఇంతకుముందు చూస్తే 1992 వరకు కూడా కఠినమైన కర్ఫ్యూలు ఉండేది. కనిపిస్తే ఒక స్టేజ్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు వచ్చినాయి. అవన్నీ స్టేజ్లో అవన్నీ చూసాము, అవన్నీ కవర్ చేసాము, జర్నలిస్ట్గా అవన్నీ కవర్ చేసాము. అవన్నీ కూడా బాధాకరమైన రోజులు, కఠినమైన రోజులు. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దు అనేది మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఓకే సార్, ఇది తెలంగాణ పెడితే ఆంధ్రాలో ఇటు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, అటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కలిసి వచ్చినాయి. ప్రజలు ఎవరైపు మొగ్గు చూపారు అనుకోవచ్చు అండి? ఏ అంశాలు ప్రజలు పరిగణలోకి తీసుకుని ఓటేశారు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు మనం. ఇది ఆంధ్ర విషయానికి వస్తే మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ప్రజలు జగన్ గారిని ఆదరించారు. అవును, ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశారు, ప్రజలకు చేరువయ్యారు, మంచి చేశారు. అయితే మరి ఇప్పుడు ఎన్నికలు ఆయనకు అంత టఫ్గా అంటే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావడానికి కారణం అంటే ఆయన కూడా కొన్ని కొంత అపరాధాలే చేశారు. ఓకే, ఒకటి అసలు ప్రజలు అడగకుండానే ఆయన 3 రాజధానుల ఇష్యూకి వెళ్ళిపోయారు. అసలు ప్రజలు అడగలే, మాకు 3 రాజధానులు కావాలని అడగలేదు. 3 రాజధానుల ఇష్యూ ఆయన తీసుకున్నారు. ఎందుకు అంటే ఆయన భయం ఏంటంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం ఏమిటి అంటే హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణని నెగ్లెక్ట్ చేశారు పాలకులు. ఉమ్మడి ఆంధ్రాలో పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసినందుకే ఒక నీళ్లు నిధులు నియామకాల కోసం ఒక ఉద్యమం వచ్చింది. కాబట్టి ఆంధ్రాలో కూడా ఆ పరిస్థితి రావద్దు అంటే ఉత్తరాంధ్ర నుంచి కానీ లేకపోతే రాయలసీమ నుంచి కానీ ఉద్యమాలు వచ్చి మా రాయలసీమకు అన్యాయం జరుగుతున్నది అని చెప్పి రావద్దు అని పరిపాలన డిసెంట్రలైజేషన్, పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన సదుద్దేశమే, ఓకే, జగన్ గారిని సదుద్దేశమే, కానీ అడగలేదు ప్రజలు. అండ్ అది వెంటనే టేకప్ చేయాల్సిన అంశం కాదు. ముందు ఆయన అధికారంలోకి రాగానే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా పరిపాలన మీద పెట్టాలి. అసలు మామూలుగా లేదు, ఆయన చేసినవన్నీ కూడా మంచి స్కీమ్సే. మీకు ఎక్కడ లేదండి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసింది దేశంలో ఎక్కడన్నా ఉందా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. మంచి స్కీమ్. మా పిల్లలు అంటే మా ఆంధ్రప్రదేశ్లోని ప్రజల యొక్క సంతానం, వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని అభివృద్ధిలోకి రావాలనే సంకల్పం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. సో అట్లాంటి స్కీమ్స్ కూడా ఆయన మంచిగా టేకప్ చేశారు. దాంట్లో మనం ఏమీ అనుమానం లేదు. జగన్ గారి పాలన కూడా మంచిగా. మరి ఇప్పుడు ఎందుకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు అంటే ఒకటి నేను చెప్పినట్లు పరిపాలన వికేంద్రీకరణ అనేది ఈవెన్ హైకోర్టు వద్దన్నా కానీ మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం. సరే కోర్టు వంకతోనన్నా కోర్టు వద్దంటుంది అని చెప్పేసి ఆయన అక్కడ డ్రాప్ అయ్యి ఉంటే అది వేరే ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. మీరన్న వికేంద్రీకరణకి 3 రాజధానులకు వ్యతిరేకంగా పాదయాత్రలు 365 రోజులు పాదయాత్రలు చేశారు. అమరావతి కోసం ఉద్యమాలు వచ్చాయి. సరే ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకోవైపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీస్ మామూలుగా ఉండదు. ఇక్కడ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు 1986 నుంచి అంటే 38 సంవత్సరాల మాది ఫ్రెండ్షిప్. ఆయన టైమ్లీ టేక్ ఏ డిసిషన్, చేంజ్ యువర్ లైఫ్ అని అంటారు. అంటే సమయస్ఫూర్తిగా నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితాన్ని మార్చేస్తుంది అనే కోణంలో ఆయన ఉంటారు ఎప్పుడు. కానీ ఆయనతో ఉన్న అనుబంధంతో నేను చెప్తున్నాను, ఆయన స్ట్రాటజీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ఎప్పుడైనా కానీ. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఆయన తన మీద ఆరోపణలు వచ్చి 58 రోజుల పాటు జైల్లో ఉండడం, ఒకవైపు సింపతి రావడం, జైలుకు పంపించడం అనే సింపతి రావడం. ఇదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జైలును చంద్రబాబు గారిని పరామర్శించి బయటకు వచ్చి వెంటనే చాలా ఆవేశంగా మాట్లాడుతూ నేను
చంద్రబాబు గారికి నేను మద్దతు ఇస్తున్నాను, ఆ పార్టీతో కూడా మేము కలిసే పోటీ చేస్తామని ముందే తను అనౌన్స్ చేశారు. ఒకవైపు జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తారని నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటంటే, సరే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి వ్యూహం ఏమిటి అంటే, మనము ఈ సమయంలో జనసేనతో కలిసి పోటీ చేస్తే ఈ జగన్ గారిని ఎదుర్కోవడం కష్టము అని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే బీజేపీకి ఆంధ్రాలో అంత బలం ఉందా అంటే లేదు. వారికి చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అక్కడ ఓట్స్ని. మరి ఎందుకు అయినా కానీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే, వేడి నీళ్ళకి చన్నీళ్ళకి ఏదో సామెతలాగా చిన్న గీత పక్కన ఇంకో పెద్ద గీత గీస్తే ఇది చిన్నగా అయిపోతుంది, అది పెద్దగా అయిపోతుంది. సో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశారు. అయితే బీజేపీతో ఎందుకు కలిశారు అంటే, ఆయన వ్యూహం ఎలా ఉంటుందంటే 1999 సంవత్సరం వరకు ఒక్కసారి వెనక్కి మళ్ళీ చూద్దాం. 1998 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కార్గిల్పై యుద్ధం ప్రకటించారు. కార్గిల్ వేవ్, ఆ కార్గిల్ యుద్ధం యొక్క వేవ్ దేశవ్యాప్తంగా వచ్చి, ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఒక బీజేపీ ప్రభంజనం వస్తున్నది అని చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏం చేశారు, బీజేపీతో కలిసి పోటీ చేశారు. 1999 సంవత్సరంలో అనూహ్యంగా 227 సీట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ 294. ఇది ఇంకా వామపక్షాలు బీజేపీ కలిసి కాకుండా ఓన్లీ టీడీపీకి 227 సీట్స్ వచ్చాయి. చివరికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థాయి కూడా రాలేదు, 26 సీట్లకు పరిమితమైంది. అప్పుడు పీజేఆర్ గారు ఎల్పీ లీడర్. మీకు గుర్తుండే ఉంటుంది. సో అప్పుడు ఎందుకు ఆయన టైమ్లీ యాక్ట్ చేశారంటే, దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనం లాగా బీజేపీ గాలి వీస్తుందని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఆయన కలిసి పోటీ చేశారు. సేమ్ ఇప్పుడు అయోధ్య ఇష్యూ దేశవ్యాప్తంగా రామాలయం ఇష్యూ, అయోధ్య రామాలయం ఇష్యూ నడుస్తుంది. ఈ సమయంలో మనం ఖచ్చితంగా బీజేపీతో ఉంటే తప్ప జగన్ గారిని ఢీకొట్టలేము అని చెప్పేసి ఆయన పెరిగిపోతుంది కదా. ఒక జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, 3వ స్థాయి అధికారంలోకి వస్తున్న పార్టీ ఇన్ని కలిసి వస్తాయి ఆయనకు అని చెప్పేసి ఆయనతో అక్కడ పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తులు ఒక రకమైతే, ఇంకోవైపు జగన్ గారిని లాగే వాళ్ళు ఇంకో 3 రెడీ అయ్యారు. ఇక్కడ 3 కలిశారు, ఇంకోవైపు 3 లాగేవాళ్ళు. ఒకటి ఏంటంటే, సొంత చెల్లి షర్మిల గారు చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అవినీతి గురించి కూడా మాట్లాడుతున్నారు. మామూలుగా ఏదో జగన్ గారు మా అన్నయ్య అట్లా చేశారు ఇలా చేశారని కాదు, అవినీతి గురించి కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. ఈ పరిపాలన మీద కూడా మాట్లాడారు. పరిపాలన గురించి మాట్లాడుతున్నది, లోపాల గురించి మాట్లాడుతున్నది, ధైర్యంగా మాట్లాడుతున్నది, ఆ కంఠం కూడా ఉన్నది, ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడుతున్నారు. ఆమె ఒకవైపు నష్టం చేస్తుంటే, ఇంకో సోదరి, జగన్ గారికి ఇంకో సోదరి వైఎస్ వివేకానంద గారి కూతురు సునీత గారు, ఆమె డైరెక్ట్ ఆరోపణ చేస్తున్నది మన అన్నకు అంతకుడు ఈయనని అని చెప్పేసి ఆమె నష్టం చేస్తుంది. వీళ్ళిద్దరు అయిపోయారు. ఈ సమయంలో ఇంకా మిగిలింది ఎవరు అంటే తల్లి విజయమ్మ గారు కూడా జగన్ గారికి నష్టం చేసే విధంగా అమెరికా వెళ్ళిపోయి అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రజలు షర్మిల గారికి ఓటేయమని. సో ఒకవైపు ఈ 3 ఫ్యాక్టర్స్, ఇంకోవైపు ఈ 3 ఫ్యాక్టర్స్, అందరూ నష్టం చేసేవాళ్ళే. ఇంతమంది నష్టం చేసే వాళ్ళలో జగన్ గారి పరిపాలనను చూసి జగన్ గారిని గెలిపించే వాళ్ళు ఎంతమంది, జగన్కి అనుకూలంగా. అయితే సతీష్ గారు, ఇక్కడ మనం ఒక అంశం మాట్లాడుకోవాలి. మరి సర్వేల గురించి ఏమిటి? అనేక సర్వేలు ఇప్పటికి కూడా జగన్ గారే మళ్ళీ అధికారంలోకి వస్తాయనే సర్వేలు వస్తాయి. సో మనకు జగన్ గారు సీఎం అయినా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా, ప్రజల తీర్పు అంతిమం. మనం ఇక్కడ డిస్కషన్లో చర్చలు అంచనా వేయడం. సో అది ఆ పరిస్థితి జగన్ గారికి ఇప్పుడు నెలకొని ఉన్నది. సర్వేలు ఎలా ఉన్నప్పటికీ
మనం ఈ వాస్తవిక అంశాలను నేను విశ్లేషించుకోవాల్సిందే. విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకోవాల్సిందే. సో ఓవరాల్గా కానీ చూడాలి. ఇష్యూలు కూడా బాగానే అయినాయి అసలు ఎన్నడూ లేనటువంటిది మాచర్లలో కానీ లేకపోతే ఇంకా 2-3 చోట్ల బాగా చాలా పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది, సిట్ వేసింది ఏకంగా. అవును, ఇది అదొకటి. ఎన్నికలు ఇప్పుడు మన దేశ ప్రజలే కాదండి, ప్రపంచం అంతా చూస్తుందిగా. భారత్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళి బూత్లోకి ఈవీఎం పగలగొట్టాడు. మొత్తం 8 చోట్ల పగలగొట్టారు. దాంట్లో ప్రధానంగా ఎమ్మెల్యే గారిని స్వయంగా పగలగొట్టడం, ఆయన బీభత్సం చేయడము, అరవడం అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అయితే అక్కడ ఉన్న ఇవాళ లేటెస్ట్ ఏంటంటే సిఈసి గారు కూడా ఇమ్మీడియట్గా పోలింగ్ ఆఫీసర్స్ మీద మీరు ఇవాళ సాయంత్రంలోగా నాకు రిపోర్ట్ చేయాలి, మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెప్పేసి. అయితే దీనిపైన సరే వాళ్ళ వివరణ ఎలా ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి తోసుకొని వచ్చి పగలగొడుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. తర్వాత పోలీసులు ఏమో బందోబస్తుకి బయట ఉంటారు, వాళ్ళు లోపల కూర్చోలేరు కదా, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే. సరే వాళ్ళ వివరణ ఎలా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల అల్టిమేట్గా ఆయన పొలిటికల్ లైఫ్కి నష్టం కదా, ఆయన రాజకీయ జీవితం ఇంకా శూన్యం. బికాస్ ఇక్కడ 2 అంశాలు మనం చూడాలి. ఒకటి, ఈవీఎంని పల్లగొట్టడం, ధ్వంసం చేయడం ద్వారా ఆయనకి 7 అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం చెప్తున్నాను నేను 7 years ఇంప్రిజన్మెంట్. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హత, 6 సంవత్సరాల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేడు. ఇప్పుడు ఫలితంలో ఆయన గెలిచాడే అనుకుందాం, మళ్ళీ ఉప ఎన్నిక తథ్యం కదా. సో ఇంకోవైపు ప్రజలను, కుటుంబాన్ని, బంధుమిత్రులను వదిలేసేసి ఎక్కడనో పారిపోయాడు. సంగారెడ్డి దగ్గర టోల్ గేట్ దగ్గర వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సంగారెడ్డికి పారిపోయినట్టు సమాచారం లభిస్తుంది, బీదర్ అటు సైడు. సో ఇన్ని కష్టాలు, ఒక మిస్టేక్కి ఇన్ని కష్టాలు ఆయన అనుభవించాల్సి వస్తుంది. సో ఆవేశము అనర్థాలకు దారితీస్తుంది అనేదానికి ఇది కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అందులో ఇది వచ్చే నాటికంటే అంత ఈజీ కాదు. 1980లో సీసీ కెమెరాలో ఇంకేదో లేనప్పుడు చేసినారు. మీరంటే నాకు వెంటనే గుర్తొచ్చింది, ఓల్డ్ సిటీలో కూడా, లేకపోతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాలెట్ పేపర్స్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇంకు పోసేది, నీళ్లు పోసేవాళ్ళు, ఇంకు పోసేవాళ్ళు. అక్కడ మనకి ఇక్కడ అనుకూలంగా ఓట్లు పడట్లేదు అనుకున్నప్పుడు ఇవి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలా నిక్షిప్తం చేస్తున్నారంటే, నువ్వు ఈవీఎం డ్యామేజ్ చేసినా కానీ ఓటింగ్ వచ్చేలాగా అంత కేర్ఫుల్గా ఉంది మనకి సిస్టమ్ అనేది. టెక్నాలజీ అంతా డెవలప్ అయింది మనకి. ఇప్పుడు హెలికాప్టర్ ఇప్పుడు హెలికాప్టర్ కూలిపోయినా ఎందుకు ప్రమాదం జరిగిందనే దానికి మనకు బ్లాక్ బాక్స్ ఉంటుంది, దాంట్లో తెలిసిపోతుంది. సో టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కేర్ఫుల్గా ఉండకుండా అలా బీభత్సం చేస్తామంటే ప్రజలు అసహించుకుంటారండి. అయితే ఇక్కడ సతీష్ గారు, రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలండి. ఫలానా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారంటే మంచివారండి, మనకు సొసైటీకి ఆదర్శంగా ఉన్నారు, ప్రజలకు ఆదర్శంగా. నెగటివ్ ఈజ్ ది గుడ్ అనేటువంటిది సినిమాలలో, సీరియళ్ళలో ప్రచారం చేయడం అంటే డేంజరస్ సిచ్యువేషన్ ఇది. రాజకీయాల్లో కూడా వాడు మస్తు బలవంతుడు అంటే తప్పులు చేస్తాడనేటువంటి దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. సినిమాలలో కూడా వాడు తప్పుడు వ్యక్తిని హీరోలాగా చేస్తున్నారు. అవునండి, సీరియల్లో కూడా తప్పుడు గొప్పగా చూపిస్తున్నారు. ఇది ఒక్క రాజకీయమే కాదు, అన్ని వ్యవస్థలకు పాకడం కొంత డేంజరస్ సిచ్యువేషన్. అది కూడా మీరు అన్నట్లు సీరియల్స్ అండ్ ఈ సినిమాల ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది. చాలా సీరియల్స్లో కూడా అలాగే ఉంటుంది. రౌడీ షీటర్స్లో గొప్పగా చూపిస్తారు. మరి ఎక్కడో ముగింపులో హీరో వచ్చి వారు ఏదో చేస్తుండొచ్చు, కానీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం అది ఉంటుంది. అప్పటివరకు అయితే మీసం వెళ్ళేసి అట్లా అదే స్టైల్లో ధోవతి కట్టి బీభత్సం చేయడము, ఆయన వెనుక బలవంతులు నిలబడము, లాఠీలు పట్టుకొని, ఆర్మ్స్ పట్టుకొని నిలబడము, కొడవళ్ళు చూపించడము, ఇవన్నీ కూడా సీరియల్స్లో వస్తుంది, కొంత ప్రభావం పడుతుంది.
సో ఇది ఆంధ్రాది ఒక పడితే ఇక ఓవరాల్గా సో తెలంగాణ ఆంధ్ర ఇచ్చి పెట్టేస్తే భారతదేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం కనబడుతున్నది ఓవరాల్ ఎలక్షన్స్లో మళ్ళీ మూడోసారి మోడీ వైపు వెళ్తారా లేదు మాకు కొత్త నాయకత్వం కావాలని ప్రజలను తీర్పిచ్చేటట్టుగా కనబడుతుందా మీకు? అంటే ఇది మీరు అడిగిన చాలా కీలకమైన ప్రశ్న. ఇది జనరల్గా ఎలా ఉంటుందంటే ఓటర్ యొక్క సైకాలజీ అంటే ఉమెన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఈ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలు చూసాం కదా, 2 టర్మ్స్ 2 దఫాలుగా 2 పర్యాయాలు చూసాం కదా, కొత్త వాళ్ళు ఏమిస్తారు అనే ఒక కాన్సెప్ట్లో ఆలోచిస్తాం. ఎక్కడో కాదు, మన దగ్గరనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన కేసీఆర్ గారిని ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల వారికి అవకాశం ఇచ్చాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ చెప్తున్నారు, 6 గ్యారంటీల గురించి చెప్తున్నారు అని ఇట్లా రకరకాలుగా ఆలోచించి ఉంటుంది. అయితే కంటిన్యూగా ఏ ప్రభుత్వమైనా కానీ అంటే ఏ పార్టీ అయినా కానీ కంటిన్యూగా 2 పర్యాయాలు అధికారంలో ఉంటే వెంటనే ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. కొత్త వాళ్ళు ఏమిస్తున్నారు, మార్పు కోరుకుంటారు. మీరు ఎన్టీ రామారావు గారిని కూడా చూడండి, మళ్ళీ అపోజిషన్లో ఉన్నారు. అయితే కాంగ్రెస్ కూడా అంతే జరిగింది. కాంగ్రెస్ కూడా అంతే 2 సార్లు గెలిచిన తర్వాత ఓడిపోయారు. సో ప్రజలు మార్పు కోరుకుంటారు. మరి అయితే ఇది వెస్ట్ బెంగాల్కి మాత్రం ఎగ్జామ్షన్ అండి. పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు గారు 28 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారు. సో అక్కడి పరిస్థితులు, అక్కడ కమ్యూనిజం, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ప్రత్యేకమైన పరిస్థితులు కాబట్టి దాన్ని మనం ఇక్కడ కంపేర్ చేయలేం. సో దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో వచ్చినట్లే మార్పు ప్రజలు కోరుకున్నారా, చూసుకున్నారు. ఇటువైపు గుజరాత్ ప్రత్యేకం, తూర్పున అది ప్రత్యేకం, ఇక్కడ నవీన్ పట్నాయక్ ప్రత్యేకం. సో ఈ కొన్ని డిఫరెంట్ స్టేట్స్ అవి. అయితే మీరు అడిగినట్లు దేశవ్యాప్తంగా మరి ప్రజలు మార్పు కోరుకున్నారా? మార్పు కోరుకుంటే ఆల్టర్నేటివ్ ఏముంది మనకు అంటే ఇండియా పక్షం, ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి. సో అయితే ఈ ఇండియా కూటమిలో ఎంతమంది ప్రధానిగా అర్హులు? ఉన్న వాళ్ళలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. అయితే ఇక్కడనేమో ప్రధాని మోదీ గారు ఒక టవరింగ్ పర్సనాలిటీగా నిలబడి, ఇక్కడ అందనంత ఎత్తులో టవరింగ్ పర్సనాలిటీగా ఆయన వాగ్ధాటి, ఆయన హావభావాలు, ఆయన మాట్లాడే విధానం, టవరింగ్ పర్సనాలిటీ ముందు రాహుల్ గాంధీ గారు కొంచెం కూర్చొచ్చినారు. ఆయనకి ఈక్వల్గా స్థాయిలో కనిపించలేదు. అయితే ఫిజికల్గా చూడడం అనేది పక్కన పెడితే వాళ్ళు తిరిగిన ఏరియాస్, వాళ్ళు పెట్టుకున్న పొత్తులు, పెట్టుకున్న పార్టీలు, అవన్నిటినీ కూడా మనం అనాలిసిస్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే భాజపానే మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తాయి. అంటే ఈ 10 ఏళ్లలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా అంటే 1-2 ఇష్యూస్లో మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అంటే ప్రజలు ఏం కోరుకున్నారంటే ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత పరిస్థితులు అభివృద్ధి దిశగా జరుగుతాయి అని అనుకున్నారు. ఆ విధంగా అభివృద్ధి జరిగింది. అయితే లోపాలు ఏమున్నాయి అంటే ఉదాహరణకి పెట్రోల్, డీజిల్ ప్రైస్, పెట్రోల్ ప్రజలు అడిగారు. తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నారు. ఏమనంటే మీరు పెట్రోల్ని మిగతా అంటే వస్తువులతో సమానంగా జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి అని. అలా తీసుకొచ్చినట్లయితే ఇమీడియట్గా 70 రూపాయలకు వచ్చేస్తుంది పెట్రోల్ అని చెప్పారు. లీటర్ పెట్రోల్ 70 రూపాయలకు వస్తుందని చెప్పారు. దానికి ఇండియా నుంచి ఎవరు సమాధానం చెప్పలేదు. రాష్ట్రాలు కూడా ఒప్పుకోవట్లేదు అన్నటువంటి ఒక రాష్ట్రాలు, సతీష్ గారు మీరు అన్నట్టు రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకోవు అంటే రాష్ట్రాలకు కూడా సేల్స్ ట్యాక్స్ వస్తాయి, వ్యాట్ వచ్చేస్తుంది, వ్యాట్ వస్తుంది, వాళ్ళకి వ్యాట్ వస్తుంది. ఇంకా వచ్చేది అయితే ప్రజలు ఎస్జిటి కడుతున్నారు, ఇది కడుతున్నారు, 2 కడుతున్నారు. అయితే అదనపు భారం పడుతున్నది. అందుకే పెట్రోల్ రేట్ చూడండి, ఒక్కో రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది, 20 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అదొకటి తగ్గలేదు. ఇంకోవైపు
ఏం చెప్దాం, ఇదొకటి అయితే వ్యతిరేకత. ప్రజల్లో వ్యతిరేకత ఇక్కడ ఇంధనం ధరలు అంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గించాలి అని నేను అడుగుతున్నాను అంటే ఈ రెండింటి వల్ల అన్ని నిత్యావసర వస్తువులపైన ప్రభావం పడుతుంది, భారం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. వీటి వల్ల అన్నిటి మీద తగ్గుతుంది. కాబట్టి ప్రధానంగా వీటి మీద ఫోకస్ చేయొచ్చు కదా, వీటిని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు కదా, చేయలేదు. తర్వాత ఎన్నికలకు ముందు క్రూడ్ ఆయిల్ సంస్థలు అన్నీ కూడా ఒక ప్రధాన నిర్ణయం తీసుకున్నాయని చెప్పి టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. నేను ఏంటా అని చెప్పి కొంచెం ఆసక్తిగా చూశాను. వెంటనే చూస్తే వంట గ్యాస్ సిలిండర్ పైన ₹2 తగ్గించినట్టు నిర్ణయం తీసుకున్నాడు. అది చూడంగానే నిజంగానే మీరు నవ్వినట్లే నేను కూడా మనసులో నవ్వుకున్నా. ₹2 తగ్గిస్తే సిలిండర్ మీద అదే ప్రధాన కీలకమైన నిర్ణయం. ₹2 తగ్గిస్తే చివరికి 2 వీలర్కి టైర్ల గాలి కూడా కొట్టాడండి. ₹2 అంత దారుణంగా ₹2 తగ్గించడం. ఒక ₹100 తగ్గిస్తే మీకు ఓట్ల వరద ఉండేది, అసలు ఇంకొంచెం ఇంకా పెరిగేది. సో అట్లాంటి వాటిలో ప్రభుత్వం కనుక కీలకంగా వ్యవహరించి ఉండి సంస్థలతో మాట్లాడి తగ్గించి ఉంటే, ఒక ₹100 తగ్గించి ఉంటే బాగుండేది. ప్రజలకు కూడా కొంచెం రిలీఫ్ ఉండేది. ఎంతసేపు ధరలు పెరుగుతుంటాయే తప్ప తగ్గడం అనేది ఉండదు అసలు. ఇది. సో ఇంకా ఏంటంటే ఉద్యోగాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. రోడ్ల విషయంలో బాగానే చేశారు. జాతీయ రహదారులు బ్రహ్మాండంగా జరిగాయి. ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి అంటే జాతీయ రహదారులు ప్రజలు ఎంత స్పీడ్లో పోతున్నారు, అంత హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. మంచి రైల్వేస్ ఆధునీకరణ. తర్వాత మొన్నైతే సముద్ర గర్భంలో మార్గము, ట్రైన్ మార్గము, అదొకటి, అన్నీ కూడా మంచి అభివృద్ధి అనేది జరుగుతున్నది. భారతదేశం వైపు అన్ని ప్రపంచ దేశాలు మన వైపు చూసే విధంగా నిర్ణయాలు జరిగాయి. ఇక అసంతృప్తి అంటే యూత్లో కొంత అసంతృప్తి ఉంది, నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంది. ఎందుకంటే అనుకున్న విధంగా జరగలేదు. నిరుద్యోగ సమస్య రూపుమాపలేదు. 10 ఇయర్స్లో జరగలేదు. రిక్రూట్మెంట్ జరగట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం లాగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎక్కడ జరుగుతున్నదండి? జరగట్లేదు కదా. ఏం జరగట్లేదు. యూపీఎస్సీ చాలా పంక్చువాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. టైం టు టైం వాళ్ళు జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు సివిల్స్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. మిగతా జరగట్లేదు. రిక్రూట్మెంట్ చేసి ఉండాల్సింది, బాగుండేది కదా. సో ఇవన్నీ కొంత వ్యతిరేకత అనేది ఉంది. మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ తర్వాత కొంచెం బీజేపీ నాయకులు గాబరా పడ్డారు. అయ్యో ఏంటి ఉత్తర భారతదేశంలో మనకు అనుకూలంగా పవనాలు వీయలేదేమన్న ఒక గాబరా పడ్డారు. అనుమానాలు కనిపించాయి. ఈ స్టేజ్లో వాళ్ళను ప్రధానంగా కాపాడుతున్నది అయోధ్య రాముడు. ఇది కాదన్న వాస్తవం. దేశవ్యాప్తంగా అయోధ్యలో రామాలయం నిర్మాణము, హిందువుల సెంటిమెంట్ రేజ్ కావడం, హిందువుల మనోభావాలకి పెద్దపీట వేశారు అనేది ఒక ప్రధానంగా జరుగుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు నాతో ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత నాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన పేరు చెప్తే బాగున్నది కానీ ఆయనతో ఏమన్నారంటే, ఈ రకంగా దేశవ్యాప్తంగా హిందూ సెంటిమెంట్ కనుక రేస్ అవుతే ముస్లిమ్స్కి అసలు ఓట్లు పడడం కూడా కష్టంగా ఉంటుంది. ముస్లిమ్స్కి ఓట్లు వేయాలి అనే పద్ధతి వస్తే మాత్రం ముస్లిమ్స్ ఇక్కడ మనుగడ, అంటే రాజకీయ మనుగడ అనేది కష్టమవుతుంది అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఆ పరిస్థితి నెలకొన్నది. దాన్ని నేను ఇప్పుడు అక్కడ డిస్ప్యూట్ అనేది నేను కాదు, నేను చెప్తున్నది దేశవ్యాప్తంగా ఒక ప్రపంచంలాగా అయోధ్య రామాలయం వేవ్ వచ్చింది. ఆ వేవ్లో మళ్ళీ మూడోసారి కూడా మోదీ గారు ప్రధాని అవుతారు. దాంట్లో చెప్పినట్టు కొన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా వాటిని అధిగమించినటువంటి అధికం ఉన్నాయి. అదే అవి ముందు చిన్నగా అయిపోయింది.
ఆ పెద్ద ఆ అంశాల ముందు ఇవి చిన్నగా 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 అయిపోయింది. మీరు చెప్పిన చిన్న గీత ముందు పెద్ద పెద్ద గీత గీత. అయిపోయింది, చిన్న గీతలాగా ఆ. అయిపోయింది. సో మనమే గీస్తాము ఒక చిన్న గీత సొంత పెద్ద గీత పెద్ద గీత. ఇదేంటి అంటే చిన్న గీత అంటాం అంతే. అయిపోయింది. అట్లా ఈ సో ఈ వ్యతిరేక- పరిస్థితిలో ప్రజలు మళ్ళీ బీజేపీని ఆదరించారు. మోడీ మళ్ళీ చరిత్ర సృష్టించే మోదీ గారు అవకాశం ఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తారు. అయితే ఇక్కడ రిజర్వేషన్ల అంశం కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెట్టాయి. అవును. మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ బీజేపీ అగ్రనాయకులు ఎవ్వరు కూడా రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. చెప్పలేదు వాళ్ళు. అవును. వాళ్ళు మాట్లాడిందల్లా మైనారిటీ రిజర్వేషన్ల గురించే మాట్లాడారు. అంతే. కానీ దీన్ని ఏం చేశారంటే మిగతా ప్రతిపక్షం వాళ్ళు బీజేపీని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లన్నీ ఎత్తేస్తారు అధికారంలోకి వస్తే అని చెప్పి ఒక ఎన్నికల ముందు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడూ చెప్పలేరు. కానీ దానివల్ల లాభం రాకపోగా నష్టమే జరిగిందేమో. అంటే బీజేపీకి ఇంకొక అవకాశం ఇచ్చిరేమో, వాళ్ళు ఇంకా మిగిలిన విషయాలు చెప్పుకునేటువంటి అవకాశం. అదే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రలో కానీ ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళి, అదేవిధంగా ప్రభావితం చేసినటువంటి ప్రజల మధ్య వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు, ఏ అంశాలను చూసి ఓటు వేసారనేటువంటిది ఈశ్వర్ రెడ్డి గారు చెప్పారు.